సమస్యలన్నీ ఇట్లనే కనిపిస్తున్నాయి కానీ పొలిటికల్ యాక్టివిటీ ఒక్కటైతే ప్రాపర్గానే నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు కావచ్చు, ఎమ్మెల్సీలను చేర్చుకున్నాడు కావచ్చు. ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఇవాళ భారతదేశం మొత్తంలోనే రాజకీయ పార్టీ అంటే రాజకీయ నాయకులను కొనడం అమ్మడం అనే దగ్గర ఆర్స్ ట్రేడింగ్, ఈ గుర్రాలు కొంటారు కదా, ఈ రాజకీయ నాయకులకి పశువులకు ఉన్న విలువ కూడా లేకుండా పోయింది. అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కండువా, ఒక సిద్ధాంతము, అధికారంలోకి రాగానే ఇంకో పార్టీ. ఏ నాయకుడు ఎప్పుడు ఏ రోజు పొద్దున ఏ పార్టీలో ఉంటాడో, సాయంత్రం ఏ పార్టీలో ఉంటాడో, మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. మొత్తం దేశవ్యాప్తంగానే రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయి. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలో కండవా మీద పోతే రాళ్లతో కొట్టి చంపాలి, దానికి నేనే నాయకత్వం వహిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవరిని రాళ్లతో కొట్టాలి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళని నువ్వు రాజీనామా చేయించకుండా నువ్వు సంతలో బస్సులు కొన్నట్టు అర్ధరాత్రి కొంటున్నావు. ఎందుకు అంత అభద్రత? ఇప్పుడు నువ్వు ప్రజలతోటి ఓట్లతోటి వచ్చినావు, నీకు అంత భయం ఎందుకు? నువ్వు ప్రజాపాలన కొనసాగిస్తే నీ ప్రభుత్వానికి కేసీఆర్ నుంచో మోడీ నుంచో ఏమన్నా ముప్పు ఉంటే ప్రజల్లోకి వెళ్ళు. ఇప్పుడు గతంలో ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్ రావు గారు పడగొట్టారు. అప్పుడు ఎన్టీఆర్ గారు ప్రజల వద్దకు వెళ్తే నాదెండ్ల భాస్కర్ రావుని ఉరికిచ్చి కొట్టిరు, నిన్ను ఎన్టీఆర్ని మళ్ళా గెలిపించారు. రేవంత్ రెడ్డి గారికి గెలిపించింది ప్రజలు కదా, ప్రజల మీద నమ్మకం పెట్టుకుంటే ఈ అభద్రత ఉండదు. ఎందుకు ఈ అభద్రత అంటే వీళ్ళ లోపల ఏం సరుకు లేదు. వీళ్ళు ఎంతసేపు డబ్బులతో వచ్చారు కాబట్టి, మేనేజ్ చేసి వచ్చారు కాబట్టి ఎంతమందిని కొనాలి, ఎంతమందిని అమ్మాలి. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ లాగానే పనిచేస్తున్నావు, ముఖ్యమంత్రి లాగా పనిచేయట్లేదు. కనీసం ఆ గుంపు మేస్త్రి లాగానే పనిచేస్తే పాలన కరెక్ట్గా ఉంటుందని కోరుకుంటున్నాను.